మనకి ఒక శాస్త్రం ఉందండి. అది పరోపకారార్థమిదం శరీరం అంటాం. అంటే పరోపకారం చేయడానికి భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు అని శాస్త్రాలు పురాణాలు ఘోషిస్తున్నాయి. ఏ విధంగా అంటే మన జన్మెత్తిన దగ్గర నుంచి కూడా, మన పుట్టిన దగ్గర నుంచి కూడా ముందు మన గురించి ఆలోచించాలి. తనకు మాలిన ధర్మము అంటారు. అంటే ముందు నీ గురించి ఆలోచించు. నువ్వు ఎలా బాగుపడాలి, పైకి ఎదగాలి, గొప్పవాడి అవ్వాలి, జీవితంలో ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలి, దానికి సంబంధించిన కష్టం ఎలా పడాలి, ఏ విధంగా కృషి చేయాలి, ఏ విధంగా పెద్దల సలహా తీసుకోవాలి, గురువుల ఆశీర్వచనం పొందాలి, తల్లిదండ్రుల ఆశీర్వచనం పొందాలి, సద్గురువు దగ్గర, మంచి గురువు దగ్గర ఏ విధంగా విద్యాభ్యాసం చేయాలి, పైకి ఎదగాలి, గొప్పవాడు అవ్వాలి. ముందు అది. తరువాత సమాజం గురించి ఆలోచించాలి. ముందు నీ గురించి నువ్వు ఆలోచించు. ఎందుకంటే నువ్వే ఎదగకుండా అవతరాడు గురించి ఏం హెల్ప్ చేస్తావు, చేయలేవు. కాబట్టి ముందు నువ్వు బాగుపడి గొప్ప స్థాయికి వెళ్ళు, మంచి గురువుని ఆశ్రయించు, ఆ గురువు ద్వారా విద్యని అభ్యసించి మంచి ఉన్నత స్థానానికి వెళ్ళు. ఎప్పుడైతే ఉన్నత స్థానానికి వెళ్ళావో మన ఆలోచనలు గొప్పగా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మనం ఉన్నతంగా ఆలోచిస్తున్నామో మన ప్రవర్తనను బట్టి మన ఆలోచన ఉంటుంది. మన ఇంటి వాతావరణాన్ని బట్టి, మన చుట్టుపక్కల సమాజాన్ని బట్టి, మన చుట్టూ తిరిగే మనుషులను బట్టి మన ప్రవర్తన, మన మాట తీరు, మన పద్ధతి, మన జీవన విధానం అన్నీ ఆధారపడి ఉంటాయి. ఎక్కడైతే ప్రశాంత వాతావరణం ఉంటుందో అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే మంచి స్నేహితులు ఉంటారో వారితో స్నేహం చేయాలి. అలాగే మంచి గురువు, చక్కని విద్య నేర్పేటువంటి గురువు, వారి దగ్గర విద్యాభ్యాసం చేయాలి. అలాగే పెద్దల ఆశీర్వచనం, గురువు ఆశీర్వచనం ఎప్పుడు కూడా ఉన్నవాడు మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి వెడతారు. గురువుని ఎదిరించి, గురువుని తిట్టి, గురుదూషణ చేస్తే ఉన్నత స్థాయికి వెళ్ళలేరు. కాబట్టి గురుదూషణ చేయకుండా గురువుని ఆశ్రయించి, గురు శుశ్రూష చేసి, గురువు ఆజ్ఞనే పాటిస్తూ వెళ్ళినవాడు ఖచ్చితంగా మంచి స్థానంలో ఉంటాడు, మంచి ఉన్నత స్థానంలో ఉంటాడు. ఇవి ఎవరో ఒకళ్ళు చెప్పేది కాదు, ఇది పురాణాలే చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి, చరిత్ర చెబుతోంది. కాబట్టి సద్గురువుని ఆశ్రయించి ఉన్నత స్థానానికి వెళ్ళిన తరువాత సమాజం గురించి ఆలోచించాలి. మనం ఎప్పుడైతే ఉద్ధరింపబడ్డామో మనం బాగున్నాం. కాబట్టి మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు సమాజం గురించి ఆలోచించాలి. సమాజం అంటే మన చుట్టుపక్కల పరిస్థితి, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, అభాగ్యులు, అనాథలు, వికలాంగులు ఉంటారు. వాళ్ళని గురించి ఆలోచించమందండి శాస్త్రం చెబుతున్న విషయాలు ఇవన్నీ. ఎప్పుడైతే సమాజం గురించి ఆలోచించి మనకన్నా కూడా తక్కువ స్థాయిలో, తక్కువ పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎక్కడైతే తక్కువ స్థితిలో ఉన్నారో వాళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నం చేయమన్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా పైకి ఎదుగుతారో వాళ్ళకి ఏదైనా సహాయం, అంటే మాట సాయం కానీ, చేతలతో కానీ, ఆర్థికంగా కానీ, మనకున్నంతలో ఎంతో కొంత సహాయం ఎప్పుడైతే మనం చేస్తున్నామో, మానవ సేవయే మాధవ సేవ అన్నారు. మానవ సేవ చేస్తే సాక్షాత్తు పరమాత్మకి సేవ చేసినట్లే. అంటే ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడిని చూడగలిగిన వాడు మాత్రమే అలా చేయగలుగుతాడు. ఈ సమాజంలో ఇవాళ రోజుల్లో అసలు మనం అలా అవకాశమే లేదు. ఎవరిని పరమాత్మని చూడడం కాదు కదా, నానా తిట్లు తిట్టడం, నానా దుర్భాషలు ఆడటం, అవతలవాడిని ఎప్పుడు చెడగొట్టాలి, ఎలా నాశనం చేయాలి అనే ఆలోచనలే తప్ప అవతలవాడిని ఉద్ధరించాల్సినంత గొప్ప స్థితి అయితే ఇవాళ ఎక్కడా కనపట్లేదు మనకి సమాజంలో. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు బాగుపడిన తర్వాత నీ చుట్టుపక్కల ప్రపంచాన్ని, సమాజాన్ని, అభాగ్యుల్ని, అనాథలని నీకు తోచినంత మాట సాయం చేసినా కూడా పుణ్యమే. ఫలానా చోటుకి వెళ్తే ఫలానా పని దొరుకుతుంది అని మాట సాయం, ఉత్త సాయం చేసినా కూడా అఖండ పుణ్యం అన్నారు. ఎందుకంటే ఆ పని వల్ల తన జీవితం బాగుపడుతుంది, కడుపు నిండా భోజనం చేయగలుగుతాడు, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు. మాట సాయంతోనే పుణ్యం. నీకు ఏదైనా చేతనైనంత ఆర్థికంగా కాస్త చేయొచ్చు. ఇటువంటి పరోపకారములు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బాగుపడే విధంగా మనం కనుక ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తున్నామో పరమాత్మ యొక్క ఆశీర్వచనం మన మీద ఎప్పుడూ ఉంటుంది, బ్లెస్సింగ్ ఉంటుంది. ఎప్పుడు కూడా మనకి కనపడదండి, అది కనపడకుండానే మనకి మంచి జరుగుతూ ఉంటుంది. డైరెక్ట్గా మనకు మా దేవుడు వచ్చి కనపడి చేయడండి, అది ఏదో ఒక రూపంలో మనకి మంచి జరిగేటట్టుగా పరమాత్మ చేస్తూ ఉంటాడు. ఇదే మనకి జీవితం, మన జన్మ ధన్యం. మన మనిషిగా పుట్టినందుకు ఈ సహాయం మాత్రమే, ఇది మాత్రమే మన వెంట వస్తుంది.
ఎప్పుడైతే మనం పరుల గురించి ఆలోచించామో, అంటే ఇప్పుడు అవతల వాడికి ఏదైనా సహాయం చేద్దాము అని ఆలోచించిన వెంటనే పరమాత్మ మనకి మంచి చేస్తాడు. కాబట్టి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడు ఎవరిని చెడగొడదామా, ఎవరిని తప్పుడు ప్రచారం చేద్దామా, ఎవరి మీద బురద చల్లుదామా అనే ఆలోచనని వచ్చినా కూడా తీసి పారేసి అవతలకి విసిరివేయండి. మంచిని మాత్రమే తీసుకోండి, మంచిని గ్రహించండి. మంచిని తీసుకొని మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం ఎప్పుడైతే మనం చేస్తున్నామో, ఈ సృష్టిలో అత్యంత స్వార్థపరుడు ఎవరైనా ఉన్నారంటే మనిషి మాత్రమే. అత్యంత స్వార్థపరుడు, నాది, అంతా నాదే, అంతా నాకే అనుకుంటాడు. తెలియక అమాయకత్వంతో, అజ్ఞానంతో అలా ప్రవర్తిస్తాడు. ఇది పరమాత్మ ఇచ్చినది కాబట్టి నాది, నాకు, నా అందరికీ చెందాల్సింది నా ఒక్కడికే చెందాలి, నాకే కావాలి, అంతా చూసిందల్లా నాదే అనుకోవడం చాలా పెద్ద దోషభూయిష్టం. నిస్వార్థంగా ఉండగలిగితే పరమాత్మ ఇస్తాడండి మనకి. మన కష్టాలు సుఖాలు పరమాత్మకి తెలుసు. ఆ భావనతో ఉండాలి. మన కష్టాలు పరమాత్మకి తెలుసు కదా, మనం చెప్పేది ఏమిటి అనే సర్వాంతర్యామి అంతా గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి మనం దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. కేవలం మనం ఆ పరమాత్మ, అయ్యా నీ మీదే నేను ఆధారపడి ఉన్నాను, నన్ను కాపాడుతూ ఉండు, అనుక్షణం నన్ను రక్షించు అని మనసులో ఆ పరమాత్మని ధ్యానం చేస్తూ ఉంటే చాలు, తప్పకుండా మనకి మంచి జరుగుతుంది. మనం ఇతరుల మంచిని కోరినప్పుడు పరమాత్మ వద్దన్నా మనకి మంచి చేస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి మన దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇది మాత్రం నిజం, తథ్యం. చాలా దీనికి తార్కాణాలు ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి, చరిత్ర చెబుతోంది. కాబట్టి నిస్వార్థంగా ఉండగలిగితే జీవితం చక్కని ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. స్వార్థం పెరిగిన కొద్దీ కూడా మనశ్శాంతిని కోల్పోతాం. స్వార్థం ఎప్పుడైతే పెరిగిందో ఇక మనశ్శాంతిని కోల్పోవడం ప్రారంభం చేస్తాం. కాబట్టి నిస్వార్థంగా ఉండండి. అత్యాశకి పోకుండా, దురాశ దుఃఖమునకు చేటు. దురాశ పోకూడదు, అత్యాశ పోకూడదు. పరుల చెడుని కోరకూడదు, ఇతరుల చెడుని కోరకూడదు. ఇప్పుడు కూడా మంచినే కోరాలి. ఇటువంటి మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు జీవితంలో సుఖంగా ప్రశాంతంగా బ్రతకగలుగుతారండి. శాంతిని పొంది కోట్లు ఉన్నా కూడా ప్రశాంతత లేనివాడు ఎలాగా జీవితం వృధా కదా. కాబట్టి పరోపకారం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏదైనా మాట సాయం, ఏదైనా నీకు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవరికి చెడు చేయకూడదు, చెడు ఆలోచన రానివ్వకూడదు. నువ్వు ఎవరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు ఆలోచన రాకూడదు, చెడు చేయకూడదు. ఇది శాస్త్రం చెబుతుంది. ఏం ఆశించి మనకి పంచభూతాలు అన్నీ ఇస్తున్నాయి. మనకి చెట్లకి నీళ్లు పోస్తాము. ఆ సమయం వచ్చినప్పుడు విరగ కాసి పువ్వులని పండ్లని ఇస్తున్నాయి కదా. ఏం ఆశించి మనకి పండ్లని ఇస్తున్నాయి అవి? ఏ స్వార్థంతో మనకి పండ్లని ఇస్తున్నాయి? వాటిని అవన్నింటినీ కూడా మనం కోసుకొని తింటున్నాము, ఆరోగ్యంగా ఉంటున్నాం కదా. ఏ స్వార్థము లేకుండా చెట్లు ఈ విధంగా మనకి నీడనిస్తున్నాయి, కలపనిస్తున్నాయి, పండ్లు ఫలాలు ఇస్తున్నాయి. అన్నిటికీ ఉపయోగపడే విధంగా చెట్టే ఉన్నప్పుడు మనిషి ఎందుకు పరోపకారం చేయకూడదు? ఏం ఆశించి మేఘం వర్షిస్తోంది. మనకి వర్షాకాలం, వర్షం లేకపోతే జీవితమే లేదు, జీవనమే లేదు, జీవజాతి మనుగడే లేదు కదా. వర్షాలు లేకపోతే మొత్తం సర్వనాశనమే కదా, సృష్టి సర్వనాశనం. కాబట్టి ఏం ఆశించి మేఘాలు వర్షిస్తున్నాయి నిస్వార్థంగా? ఏం ఆశించి చెట్లు పండ్లని ఫలాలని ఇస్తున్నాయి, పువ్వులను ఇస్తున్నాయి, అందమైన లతలను ఇస్తున్నాయి, అందమైన నీడనిస్తున్నాయి, చక్కని నీడ. ఏం ఆశించి చేస్తున్నాయి? ఏం ఆశించి పంచభూతాలు మనకి ఇస్తున్నాయి? ఆ విధంగా ఆలోచించగలిగిన నాడు మనిషి మనీషిగా ఎదుగుతాడు, మహనీయుడు అవుతాడు. స్వార్థ చింతన మాని అంతా నాది, నాకు, నాకే అనుకోకుండా పరులోకి కొరకు ఏదైనా తోచిన సహాయం, మాట సాయం, చేత సాయం చేయగలిగిన నాడు మనకి ఆత్మసంతృప్తి మిగులుతుంది. కాలం గడిచిన కొద్దీ మనం పెద్దవాళ్ళైన తర్వాత ఏమైనా మంచి చేశామా అనుకుంటే ఈ మనశ్శాంతి, ఆత్మతృప్తి మిగులుతుంది. ఆ ఉన్నతంగా నీ మాట వల్ల అవతలవాడు ఎదిగినవాడు వచ్చి ఏదో ఒక రోజు, అయ్యా మీరు ఆ రోజు అలా చెప్పారు, నేను మంచి స్థితిలోకి వెళ్ళాను, నా జీవితం బాగుపడింది, మా కుటుంబాన్ని పోషించగలుగుతున్నాను అని చెప్తే దానిని మించిన పుణ్యం ఉందా? లేదు కదా. కాబట్టి పరోపకారార్థమిదం శరీరం అన్నారు శాస్త్రం. కాబట్టి పరుల కొరకు కొంత చింతన చెయ్యి. నీకన్నా తక్కువ స్థాయికి, అభాగ్యుడికి, అనాథరని తక్కువ స్థాయి వారికి మాట సాయం, చేత సాయం చేస్తే పరమాత్మ కూడా మనకి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళిపోతాడు. మంచి స్థితికి వెళ్ళిపోతాం, జీవితం బాగుపడుతుంది. ఇది ముమ్మాటికి నిజం, తథ్యం, సత్యం. ఎందుకంటే మనకు అనేక తార్కాణాలు ఉన్నాయి. పురాణాలు చదివితే తెలుస్తుంది. అనేక సంఘటనలు మనకి కనబడతాయి.
మహనీయులు అంటే ఊరికే ఎవరండి? మహనీయులుగా ఎందుకు అవుతారంటే పరుల కొరకు జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు మాత్రమే మహనీయులుగా మారతారు. ఏం ఆశించి మనకి స్వాతంత్రోద్యమంలో అసువులు బాశారు, సర్వస్వాన్ని కోల్పోయారు, ప్రాణాలను కోల్పోయారు, వాళ్ళకి ఏ స్వార్థం ఉందని చేశారు. కాబట్టి మనం ఈనాటికి వారినందరినీ తెలుసుకుంటున్నాం కదా, అదే ఆ జన్మయే ధన్యము. కాబట్టి మనిషి స్వార్థ చింతన కొంత మాని పొరుగువాడికి పాటుపడబోయ్ అనేది ఒక శాస్త్రవచనం. కాబట్టి అంటే తనకు మాలిన ధర్మము లేదు అంటారు. ముందు నీకు చూసుకో, తర్వాత సాటివారికి తోచిన సహాయం చెయ్యి. నీ జీవితం ధన్యం, జన్మధన్యం.